రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్యాతిథిగా టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని పట్టణంలో ప్రధాన వీధులలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధాని మోడీకి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ల ఆలోచనతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు, అలాగే మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పట్లూరి నాగరాజు గౌడ్, శంకర్ గౌడ్, గుండు రవి, రైపాడ్ రమేష్, అరుణ్, వజీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చిరు, నాయకులు రాములు, గౌస్, సాబేర్, విట్ల ప్రేమ్, కళ్యాణ్ రాజ్, తుకారాం, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచనతో మన ముఖ్యమంత్రి, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మరి మన మంత్రివర్యులు అందరూ నమస్కరిస్తూ, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మరి సెంట్రల్ అధికారంగా ఉన్న పెద్దలు పార్లమెంట్లో అంబేద్కర్ దేవుడు కాదు, అంబేద్కర్కి ఎందుకు మొక్కాలి, అంబేద్కర్ ఆశయాలు ఎందుకు మనం తీసుకోవాలి, మేము కొత్తగా రాజ్యాంగం రాస్తామని చెప్పడం జరుగుతూ ప్రజల్లో మరి ఎంత బాధకర విషయం అంటే, మనిషి ఉండంగానే ప్రాణము తీయడం ఎంతనో రాజ్యాంగం తీసేస్తామో, భారత రాజ్యాంగం రాసించిన అంబేద్కర్ని అవమానించడం భరించలేని మనం వాళ్ళు ఏ రోజైనా దేశం కోసం ఏ ఒక్క పనైనా చేసిండ్రా అని అడుగుతాం. మరి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చి జైల్లో పోయి మరి చివరి రక్తం మొట్టు వరకు కూడా పనిచేసిన పార్టీ నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. మరి బీజేపీ పార్టీలో ఎవరైనా ప్రాణాలు ఇచ్చిందా, ఏదైనా దాన పోసిందా? మరి ఇందిరాగాంధీ గారి కుటుంబం ఇంకా కూడా మన కోసం పోరాడుతుంది. అందరినీ కూడా సమానత్వం చూడాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, క్రిస్టియన్, సిక్కు అని భేదం లేకుండా దేశమంతా ఒకటే అనే ఉద్దేశంతో ఉంటే, ఈరోజు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అవమానించి మరి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారంటే రాజ్యాంగం ప్రకారమే. వార్డు మెంబర్, ఊర్లో ఉన్న వార్డు మెంబర్ కాడి నుంచి మరి పార్లమెంట్ వరకు ఉన్న నాయకులు, నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రాజ్యాంగం రాసిన వాళ్ళని. ఈ రాజ్యాంగమే లేకపోతే భారతదేశం చీకటిగా ఉండేది. ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకున్న వాళ్ళు కాదు. కులమని, మతమని దూరం కొట్టి మరి బతకలేకుండా బానిసలుగా బతికే రోజులు మనకి. అలాంటి అన్ని కూడా అంబేద్కర్ అన్ని దేశాలు మరి తిరిగి ఎక్కడ ఏ అవస్థ మీద పుడితే మరి అధికార బలం ఉందని, ధనం ఉందని అహంకారంతో తక్కిన కుల వర్గాలను హింసిస్తున్నారు. ఎప్పుడు జీతగాడిలాగానే ఉండు, నువ్వు మంగళంలాగానే ఉండు, చాకలాగా ఉండు అనే తత్వం అన్ని కులాలను కూడా దూరం కొట్టి
మరి ముట్టకుండా అంటకుండా చేసిన ఆ రోజుల్లో రాజ్యాంగం రాసి మనకు ముద్ద కలిపి నోట్ల పెట్టినట్టు ఉంటే ఈరోజు మనల్ని మన అంబేద్కర్ని అవమానపరచడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది పార్టీలకు అతీతంగా కొట్లాడాల్సిన పని. పార్టీ కాదురా, ఒక వ్యక్తి, మహాశక్తి, మహానుభావుని పేరు కోసం మనం కొట్లాడాలి. మరి జై బాపు అంటే మహాత్మా గాంధీ గారు, అహింస లేకుండా స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుడు అంటే మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ పేరు ఉండకుండా, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పేరు ఉండకుండా చేసే కుట్ర జరుగుతుంది ఈ దేశంలో అని మనందరికీ తెలపడానికి మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చెప్పడం జరిగింది. రాజ్యాంగం మనకు మార్గదర్శనము. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బతకాలి, ప్రతి ఒక్కరు కూడా సామాన్యంగా అందరితో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి అని చెప్పిన మాటను ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాదు అంటే ఇప్పుడు రాజ్యాంగం తీసేస్తే మన బతుకులు ఎట్లా అంటే ఎవరి చేతిలో ఉండదు. ఎక్కడెక్కడ హింసకు గురవుతాం, అనగదొక్కుతూ ఉంటారు. పైసున్నోడు పదవి ఉన్నాడు అనగదొక్కితే కింద ఉన్న వాళ్ళంతా బతుకు తెరువు అధోగతి పాలవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని ఎవరైతే కించపరుస్తుందో కొట్టాలి, వాళ్ళు క్షమాపణ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన మీ అందరూ కూడా ఈ సమాచారం ఇంటింటికి మనిషికి వెళ్ళాలి. ఈ వచ్చే చిన్న తర పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. మనం కొట్లాడకపోతే, మనం నోరు మూసుకొని ఉంటే ఈరోజు ముప్పు మన మీదకి వస్తుంది. దయచేసి ఇలా మతాలకు తేడా పెడుతూ మనల్ని కొట్లాడడానికి పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా గమనించి మన అంబేద్కర్